ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వద్దన్న అదృష్టం వరిస్తుంది. వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనురాశి వారి గురించి తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవై ముక్కును కలిగి ఉంటారు. వీరి ముఖ వర్చస్సు చాలా విశేషంగా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా వీరు మాట్లాడుతూ ఉంటారు. మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ఎప్పుడు కూడా వీరు ముందే ఉంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే కాదు, ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన రీతిలో సాయం చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించిన తర్వాత ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశివారు ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం. విజయ సిద్ధి ఉంటుంది. బుద్ధి బలంతో పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అజాగ్రత్త అసలు వద్దు. కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు కూడా పనికిరాదు. అవసరానికి తగిన సహాయం వీరికి అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వినోదాలలో కూడా పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా వీరికి పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. శ్రీ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ మీకు శుభప్రదం. ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం అయితే కాబోతూ ఉంది. అంతేకాకుండా ఈ ధనస్సు రాశి వారి యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా కనిపిస్తూ ఉంది. ఈ రాశికి చెందిన వారికి ఉద్యోగ విషయాలు అంతా కూడా చాలా బాగున్నాయి. కానీ అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య చికాకులు కూడా వస్తూ ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేసి స్వస్థలం లేదా అనుకునే స్థలం చేరుకోగలుగుతారు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలంగా అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి కూడా ఏర్పడుతుంది. ఎప్పటి నుండో ఉండిపోయినటువంటి వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరపున సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవబోతూ ఉన్నాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్రి విరోధం ప్రతి విషయంలోనూ కూడా ఎదురవుతూ ఉంటుంది. కానీ తెలివిగా దాన్ని సరిచేయగలుగుతారు. పెద్దల యొక్క ఆరోగ్య విషయం, జరిగే పనులు మీ యొక్క ఇతర కార్యక్రమాలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పనులను వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడికో అయినా సరే వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి కూడా చెందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధన వ్యయం బాగా అధికంగా ఉంటుంది. అరికట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే సందర్భాల్లో సమస్యలు ఎదురవుతాయి. మీ అందరితోనూ కూడా మితవాదం చేయటం శ్రేయస్కరం. ఏ విషయంలోనూ కూడా హామీ నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధిత ఆరోగ్యం ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చూసారు కదండి, ఈ రాశివారి జీవితంలో, ధనుసు రాశివారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వచ్చే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ధనుసు రాశికి చెందిన వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము, సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. సొంత విషయాలు ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు ఎంతో ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా కూడా ఏ పనిని కూడా చెయ్యలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశము ఉండి కూడా సహాయం చేయలేదన్నటువంటి నింద అయితే పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సాయము చేయలేరు. ఆత్మీయుల ప్రతిభ పాఠవాలు సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం కూడా సాధించలేరు. వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపైన ఒకసారి వేగంగాను మరి ఒకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు సాగుతుందో అంతే వేగంగా వీరి ఆలోచనలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి వారు నిర్ణయాలను తీసుకుంటారు. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనస్సు కల్మషం లేని మనస్సు. ఈ రాశి వారి యొక్క స్నేహితులు వీరిని చాలా ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు. తమ మనసులోని ఉన్నది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. ఈ రాశివారు చేపట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి అవుతాయి. అందుచేత వీరి ఆర్థిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. మొదటి నుండి కూడా మధ్య వయసులో ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతూ ఉంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి. చూసారు కదా. ఇప్పుడు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టు నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి. మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమాసాన్ని ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదివితే మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రము మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదవండి. చూసారు కదండి, ఈ ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.